హాయ్ అండి, వెల్కమ్ టు మగవాస్ రెసిపీస్. పిల్లలకి ఎప్పుడు ఒకేలా ఉండే సమోసాలు, బజ్జీలు, పునుగులు, పకోడీలు ఎప్పుడు ఇవే పెడితే బోర్ కదండి. అందుకని వాటి షేప్‌ని మార్చి చేసి పెట్టండి. చూడటానికి నచ్చుతాయి, హ్యాపీగా తింటారు. అందులో పార్టే ఈ సమోసా రింగ్స్. మరి స్టార్ట్ చేసేద్దామా ప్రొసీజర్? 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని దానిలోకి చిటికెడు ఉప్పు, అలాగే 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని, ఒక స్పూన్ వాముని కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళని తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా గట్టిగా నొక్కుతూ కలుపుకొని పిండిని ఉండలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట పాటు. ఈ అరగంటలో మనమైతే దీనిలో స్టఫింగ్ రెడీ చేసేసుకుందామండి. ఉడికించుకున్నటువంటి 2 బంగాళదుంపలను తోలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని ఫోర్క్‌తోనో లేకపోతే చేత్తోనైనా సరే మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి 2 స్పూన్ల నూనెను వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ, ఒక కప్పు క్యారెట్‌ని వేసుకొని, అలాగే దానిలోకి హాఫ్ కప్పు ఫ్రెష్ బఠానీని కూడా వేసుకొని, ఆ స్టఫింగ్ అంతటికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే యాడ్ చేసేసుకొని నీరు మగ్గించుకోవాలండి. అవి మగ్గిన తర్వాత కూరగాయ ముక్కలు, ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా వేసుకొని, ఈ పొటాటోకు వెజ్జీస్ అన్నిటితో కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్‌తో పసుపు, అలాగే చిన్న స్పూన్‌తో కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా వేసి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి. చివరగా దీనిలోకి ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే బియ్యం పిండి కూడా వేసుకుంటే బైండింగ్ బాగుంటుంది. మనం రోల్లా చేసినప్పుడు వెజ్జీస్ అన్నీ ఊడిపోకుండా, రాలిపోకుండా ఉంటాయండి. అందుకని మనం బియ్యం పిండితో బైండింగ్ చేసుకుంటాం. చివరిగా దీనిలోకి గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలాగా చేసుకోవడమేనండి, అంతే. స్టఫింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు సమోసా రింగ్స్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని వాటిని చపాతీలాగా స్క్వేర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ వెజ్ స్టఫ్ని సన్నగా రోల్లాగా చేసుకొని చపాతీకి ఒక ఎడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చపాతీని సగం నుంచి సన్నగా బద్దలాగా కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. కట్ చేసిన తర్వాత ఆ రోల్ని పెట్టిన దగ్గర నుంచి చపాతీని రోల్ చేసుకుంటా ఎడ్జ్ దాకా తీసుకురావాలండి. ఇప్పుడు ఆ చపాతీ రోల్ని బెండ్ చేస్తూ రింగ్ లాగా 2 ఎడ్జెస్ని స్టిక్ చేసేయాలండి, అతికించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతే అండి, సమోసా రింగ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. ప్యాన్లో నూనె వేడెక్కిన తర్వాత సమోసాలన్నీ వేసుకొని వేయించుకొని తీసుకోవడమేనండి. కానీ ఇక్కడ సమోసాలు మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే వేయించుకోవాలండి. హైలో అయితే పైన ఎర్రగా అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మైదా పిండి అయితే ఇంకా షేపు, కలర్ చాలా బాగుండేవండి. కానీ మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండిని వాడాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.